ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై చాయిస్ ఆల్జస్ ఛానల్. ఈ వీడియోలో మందిని షేర్ చేసుకుంటుంది నా పూజా రూమ్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. చాలా మంది నా పూజా రూమ్ కోసం మళ్ళీ ఒకసారి అడుగుతున్నారు. సో అందుకని చెప్పి మళ్ళీ ఈ వీడియో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ చేసిన ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను నా పూజా రూమ్ మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి అంతా చూపిస్తున్నానండి. నేను మొత్తం అంతా ఒక్కసారి అంతా చూసేయండి. ఎక్కడెక్కడ ఏ కార్నర్ ఏం పెట్టుకున్నాను ఏంటి మొత్తం అంతా మీకు ప్రతి ఒక్క విగ్రహం కూడా ఎందుకు ఆ రకంగా పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఒకసారి ఎండింగ్ నుంచి ముందు భాగం నుంచి అలా ముందుకు వెళ్తూ ఉన్నానండి. సో నేను స్టార్ట్ చేసినప్పుడు మన మధ్యలో ఉన్న విగ్రహాల దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి విగ్రహం మధ్యలో పెట్టుకున్నాను. సో అక్కడి నుంచి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. నేను అక్కడ ఆ మధ్యలో ఏం పెట్టుకున్నాను, ఇటుపక్క ఏం పెట్టుకున్నాను, లెఫ్ట్ ఏం పెట్టుకున్నాను, రైట్ ఏం పెట్టుకున్నాను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ముందుగా మధ్య భాగంలోని చిన్న పీట పెట్టుకున్నాను కదా, బాక్స్ లాంటిది. ఆ బాక్స్లో మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను. సో ఆ బాక్స్ మీద చిన్న సింహాసనం ఉంటే సింహాసనం పెట్టుకొని ఆ సింహాసనంలోని లక్ష్మీ విగ్రహము విష్ణుమూర్తి విగ్రహం ఉన్నది కలిపి ఉన్నది పెట్టుకున్నానండి. దానికి సింకుమాలు కూడా వేసుకున్నాను నేను. పాదుకులు కూడా పెట్టుకున్నానండి. అక్కడ మొరం అనేది అడ్డేసింది. అదేవిధంగా మెయిన్ ఏంటంటే అక్కడ సిల్వర్ రేకు లాంటిది ఉన్న శ్రీచక్రం ఉన్నది ఉంటే పెట్టుకున్నానండి. పెట్టి దాని మీద చిన్న సింహాసనం పెట్టుకున్నాను నేను. అదేవిధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలశం అనేది చిన్నది సిల్వర్లోని, అదేవిధంగా చిన్న భరణి కనిపిస్తుంది కదా, ఆ భరణిలో చిన్న గోమతి చక్రం కూడా పెట్టుకున్నానండి. పసుపు కుంకుమ తమలపాకు కూడా పెట్టుకున్నాను. ఈ రకంగా ఇక్కడ అమర్చుకున్నాను. ఇంకా ముందుకు వస్తే మంచి శంకు చక్ర నామం అనే చిన్న పీట మీద పెట్టుకున్నానండి నేను. అమ్మవారికి ఎంతో ఇష్టము. ఎడం వైపు అమ్మవారికి వినాయకుని కూడా పెట్టుకున్నాను. సో వినాయకుని చిన్న ప్లేట్లు అనేది పెట్టుకున్నాను. సో ఇటువైపు వస్తే అంటే ఈశాన్యం వైపు గౌరమ్మవారిని పెట్టుకున్నానండి నేను. సో గౌరమ్మవారికి చిన్న తాలిబొట్టు వేసి చిన్న మెట్టలు, అదేవిధంగా కింద చూస్తే అమ్మవారికి పట్టీలు కూడా పెట్టుకున్నానండి. గాజులు, ఎరుపు గాజులు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఎరుపు గాజులు మొత్తం అంతా అక్కడ సెట్ చేసుకుని పెట్టుకున్నాను నేను. ఆ రకంగా అమ్మవారిని పెట్టుకున్నాను. దాని ముందుకు వస్తే చిన్న సింహాసనంలో ఏంటి అంటే ముగ్గురు అమ్మవారిని పెట్టుకున్నాను నేను. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అదేవిధంగా లలిత అమ్మవారిని ముగ్గురిని పెట్టుకున్నాను. ముగ్గురు అమ్మవారికి చిన్న నా దగ్గర మాల ఉంటే మాలతో అలంకరించుకున్నానండి. అమ్మవారిని పెట్టుకునేటప్పుడు కూడా చిన్న రాగి కాయిన్స్ అనేవి మీకు ఇంతకుముందు చూపించాను నేను. ఒకవైపు శ్రీచక్రం ఉన్న కాయిన్ పెట్టి ఆ కాయిన్స్ మీద అమ్మవార్లు అనేవి అమర్చుకున్నాను నేను. దాని ముందుకు వస్తే బాబా గారిని పెట్టుకున్నానండి. బాబాగారి పాదుకులను కూడా చిన్న సింహాసనంలో పెట్టుకున్నాను. దాని పక్క ప్లేట్లో చూస్తే ఆ ప్లేట్లో కొంచెం రైస్ వేసి అంటే రాధాకృష్ణుడు, గోపాలకృష్ణుడు, గోమాత, అదేవిధంగా తులసీమాత వీటన్నిటిని రైస్ మీద చిన్న ప్లేట్లో పెట్టుకున్నాను. దానికి వైజయంతి మాల కూడా వేసుకున్నానండి. ఇలాగా కృష్ణ భగవానికి వేసుకుంటే వైజయంతి మాల చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా, చాలా మంచిది కూడా. ఇటుపక్క ఇంకా ముందుకు వస్తే సో ఉత్తరం వైపు చిన్న సింహాసనం పెట్టుకుని దాని మీద కుబేర్ కొంచెం కూడా పెట్టుకున్నానండి నేను. సో ఉత్తర దిక్పాలు కూడా స్వామివారు. సో అందుకని చెప్పి ఉత్తరం వైపు తిరిగేటట్టుగా సింహాసనం పెట్టుకొని సో హకీకమాల ఉంది కదండి, హకీకమాలతో స్వామివారిని అలంకరించుకున్నాను. దాని పక్కకు వస్తే అమ్మవారిని పెట్టుకున్నానండి, దుర్గాదేవిని. సో దుర్గాదేవిని మనం పెట్టుకునేటప్పుడు ఎరుపు సింహాసనం మీద ఎరుపు క్లాత్ మీద పెట్టుకోవాలి. దాని పక్క వస్తే దక్షిణామూర్తి శంఖం అనేది పెట్టుకున్నానండి. సో దక్షిణామూర్తి శంఖంలో మనం ఖచ్చితంగా వాటర్ అనేది వేయాలి. వాటర్ లేదు అంటే కనీసం 1 రూపీ కాయిన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. పొరపాటున వేయకపోతే దాని లెక్క అనేది వస్తుంది. దాని పక్కన దారాపాత్ర పెట్టుకొని లింగాలు అనేవి పెట్టుకున్నాను. నందీశ్వరిని పెట్టుకున్నాను. దాన్ని చూస్తే దారాపాత్ర టైప్లోని అంటే లింగం పానిమట్టం టైప్లో అంటే శివుడి యొక్క పానిమట్టం ఉంటుంది కదండి, ఆ టైప్లో కంప్లీట్ బ్రాస్లో ఉన్నది. సో మన పూజా స్టోర్లోనే తీసుకున్నది నేను. ఆ టైప్లో ఉన్నదాన్ని అక్కడ పెట్టి మొత్తం అంతా శివలింగాలు నందీశ్వరుని పెట్టుకుని అభిషేకం చేసుకుంటున్నానండి. అంటే వాటర్ పోస్తున్నా కూడా మనం డైరెక్ట్గా ఇంకా వాటర్ అందులో వండకుండా కింద రాగే పాత్ర అనేది పెట్టుకుంటాను నేను. సో అందులో నుంచి వచ్చేస్తుంది ఇంక వాటర్. సో అదేవిధంగా ఇటు సైడ్ వస్తే అమ్మవారికి కుడి పక్కన అమ్మవారికి ఎడం పక్కన వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నానండి. సో వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవిని పెట్టుకున్నాను. ఆండాల అమ్మవారిని కూడా బాగా ప్రయత్నిస్తున్నానండి. చాలా ఖచ్చితంగా అంటే వెండిలో తయారు కొంచెం ఆర్డర్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. దొరికితే మట్టుగా అక్కడ మొరం పెట్టిన ప్లేస్లోనే ఆండాల అమ్మవారిని పెట్టుకుంటానండి. సో నాకు అలా పెట్టుకోవడం చాలా ఇష్టము. అంటే వెంకటరమణ మూర్తిని ఒక పక్క లక్ష్మీదేవి, ఒక పక్కన ఆండాల అమ్మవారి ముగ్గురిని పెట్టుకుందామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను. అందులో అది పెట్టుకుంటాను నేను. దాని ముందుకు వస్తే చిన్న ప్లేట్లోని ఇలాగా విష్ణు చక్రము, 2 గోమతి చక్రాలు, ముత్యపు శంకు పెట్టుకున్నానండి. ఇది ఏ రకంగా పెట్టుకోవాలి, ఏ రకంగా పూజ చేసుకోవాలి, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేవి నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను నేను.
పూజా మందిరంలో మూడు చిత్రపటాలు పెట్టుకున్నానండి. ఈ చిత్రపటాలు కూడా లక్ష్మీ అమ్మవారిని పెట్టుకుని పెద్ద పువ్వుతో పెట్టుకుని చిత్రపటాన్ని మంచిగా అలంకరించుకున్నాను. లలిత అమ్మవారి ఫోటోని కూడా మంచిగా అలంకరించుకున్నాను. శివదేవుని ఫోటోని కూడా మంచిగా అలంకరించుకొని రుద్రాక్ష మాల ఉంటే వేసుకున్నానండి. ఈ రకంగా నా పూజారం అనేది అలంకరించుకున్నాను. ఇప్పుడు నా పూజారంలో ఉన్న ఐటమ్స్ మంచి షైనింగ్గా మంచిగా కనిపిస్తున్నాయి కదండి. ఏంటంటే ఈసారి విగ్రహాలన్నింటినీ పాలిష్కి ఇచ్చానండి. నేను ఇయర్కి వన్స్ అయినా ఒకసారి మన విగ్రహాలన్నింటినీ మన పూజా రూమ్లో ఉన్న ఐటమ్స్ చాలా ఐటమ్స్ని మీ దగ్గర ఉండే ఏ ఐటమ్స్ అయినా ఒక్క ఇయర్కి వన్స్ అయినా మనం పాలిష్ చేయించాలటండి. సో పాలిష్ చేస్తే దాని మనీకి అనేది చాలా రోజులు వస్తుందంట. సో మనం బాగా బ్లాక్ అయిపోతే ఇచ్చేద్దామని అనుకుంటాం, కానీ మనం అలా మెయింటైన్ చేస్తూ ఉంటే మనం ప్రతి ఒక్క ఐటమ్ అనేది మనం ఉంచుకోవచ్చు అండి. మనం చాలా లాస్ అవుతాం ఎప్పుడైనా సిల్వర్ ఐటమ్స్ బ్యాక్ అనేది ఇస్తే. సో అలా చేయకుండా మనం పాలిష్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ సర్లే ఉంచుకుందాము. మీరు అంతగా ఇవ్వాలనుకుంటే ఎప్పుడైనా చాలా ఐటమ్స్ అయిపోయి అప్పుడు మనం ఇస్తే మనకి ఏదైనా మంచిగా కనిపిస్తుందండి. బట్ చిన్న చిన్న ఐటమ్ ఇచ్చి ఇది ఇచ్చేద్దాము అని అనుకుంటే అది ఎప్పుడు మనకి కనిపించదు. ఇదైతే నా బెస్ట్ అడ్వైజ్ అండి. నేను అలా చేసేదాన్ని. సో అలా చేయకుండా నాకు షాప్ వాళ్ళు అడ్వైజ్ ఇచ్చేవారు. సో అదే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను నేను. చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ నమస్తే. మళ్ళీ ఒక మంచి వీడియోతో మనం కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.